ఉత్పత్తి ప్రకరణం కర్కటి ప్రశ్నలు 6వ కథ. పునః తపస్సు. వశిష్ఠ మహర్షి ఆ కర్కటి ఇట్లు యోచించసాగింది. అయ్యో, ఈ శుచిత్వమును నేను ఎందుకు గ్రహించినట్లు? ఇంత సూక్ష్మమైన శక్తిహీనమైన రూపంతో ఒక కబళం కూడా తినలేను కదా. ఇతఃపూర్వపు నా సువిశాలమైన అవయవములన్నీ ఏమైనాయి? అప్పట్లో రుచికరమైన మాంసపు ముద్దలను సమృద్ధిగా భుజించేదానిని. ఇక ఇప్పుడో ఇతరుల పాదములందు గ్రుచ్చుకొనుచు నేలపై దొర్లుచు రక్త మాంసములలో ఇంకిపోతూ ఇట్లు నికృష్ట స్థితులు పొందుచున్నాను. మరలా మలినమగుచున్నాను. ఏమి నా బ్రతుకు? అనాథనైన నాకు బంధువులు గాని మిత్రులు గాని లేరు. ఆశ్రయమంటూ ఏదీ లేదు. ఎంత దయనీయమైన విషయం! ఎంతటి దుఃఖ సంకటం! సఖి గాని దాసి గాని తల్లి గాని తండ్రి గాని బంధువులు గాని సేవకులు గాని సోదరులు గాని పుత్రులు గాని లేనట్టి ఈ బ్రతుకు ఎందుకు? ఊరికే గాలివాటుగా అటూ ఇటూ తిరగడానికేనా? అస్సలు విషాదమైన విషయం ఏమిటంటే, నేను తపస్సు చేసి మరీ ఈ విసూచి స్థితి అనే విపత్తు మరియు సంకటమును తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు చావాలన్నా చావు రాదు కదా. మూఢబుద్ధితో చక్కటి శరీరమును పోగొట్టుకున్నాను. ఎక్కడ అజ్ఞానం ప్రవేశిస్తుందో అక్కడ ముందుగా దుర్బుద్ధి వచ్చి చోటు చేసుకుంటుంది కాబోలు. అట్టి దుర్బుద్ధితో కూడిన చిత్తమే అనేక అనర్థములకు దారితీస్తుంది. పొగలోనూ తృణములలోనూ పడుచున్న ఈ నా దుఃఖములకు అంతు ఎక్కడున్నది? ఇతరుల ఆజ్ఞలకు లోబడి వారి ఆజ్ఞలచే నియమించబడుచు విరమించబడుచు వారి ఆధీనంలో ఉంటున్నాను. మంత్ర తంత్ర ఔషధములచే నిరోధించబడుచు అంతు లేకుండా బాధలను పొందుచున్నాను. తుచ్చమైన రక్తం త్రాగాలని నేను ఎందుకు కోరుకున్నట్లు? నాకు నాలుక ఉన్నదా? రుచి తెలుసా? లేదు. కానీ నా కారణంగా ఇతర జీవులు మాత్రం హింసించబడుచున్నారు. ఒక దయ్యం వదిలితే మరొక దయ్యం పట్టుకున్నది అను నానుడి నా పట్ల అక్షరాలా నిజమైంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు నా పని తయారైంది. ఇక ఒక క్రిమి కీటకము వంటి శరీరము గల నన్ను ఉద్ధరించగల వారెవ్వరు? పోని శాంతి సముపార్జనకై జ్ఞానము కొరకు మహాత్ములను ఎవరినైనా ఆశ్రయిద్దామా? దుష్టజీవినైన నన్ను వాళ్ళు దగ్గరికి రానిస్తారా? ఈ నా అజ్ఞానస్థితి తొలగేదెట్లా? ఈ విపత్తు తొలగటానికి ఏదైనా త్రోవ ఉన్నదా? ఇంకా ఎంతకాలం ఈ దుస్థితులలో దొరలవలసి ఉన్నదో కదా. ఇప్పటికిప్పుడు నేను నా పూర్వపు విశాల దేహమును పొందగలిగితే ఎంత బాగుంటుంది. ఆహా, భీకరమైన ఆకృతిని ధరించి ఈ కొండపై ఒక కాలు, ఆ కొండపై రెండవ కాలు ఎప్పటికి ఉంచగలుగుతానో? మానవ కంకాళములను దండగా అలంకరించుకొని కొండ గుహలు దద్దరిల్లేటట్లు నవ్వుతూ హిమాలయ పర్వత ప్రాంతములలో ఎప్పటికి హుందాగా సంచరిస్తానో? ఒక చేత్తో మద్యపు కుండను మరొక చేత్తో శవమును పట్టుకొని శిఖరాగ్రంపై కూర్చుని ఎప్పటికి తింటూ త్రాగుతానో? దృఢమైన ఆ నల్లని విశాల శరీరం ఎక్కడా? అతి సూక్ష్మమైన ఈ విసూచి ఉపాధి ఎక్కడా? ఓ నా పొడవైన చేతులారా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నా ఈ దుస్థితికి కారణం నేనే కదా. మిమ్మలను పోగొట్టుకున్నది నేనే. ఈ విధంగా ఆలోచించిన ఆ కర్కటి కొంతసేపు ఏకాగ్రచిత్త అయ్యింది. మౌనం వహించింది. ఇంతలోనే దాని మనోపథంలో పూర్వ సంస్కారముల ప్రేరేపణ చేత తపస్సు అనే విషయం తళుక్కున మెరిసింది. అవును, ఇప్పుడు నేను తపస్సు చేయటమే ఉచితం. అది నా ఈ ప్రవృత్తికి తగి ఉన్నది అని యోచించింది. తన సూచీరూపమును ప్రాణవాయురూపమగు ప్రాణములందు, ప్రాణములను జీవసూచియందు, జీవసూచికను లోహసూచికయందు ప్రవేశింపచేసింది. హిమవత్ పర్వతములపై చేరి తపస్సు చేయటం ప్రారంభించింది. అప్పుడు ఇంద్రుడు చేస్తున్న విఘ్నములను కూడా లెక్క చేయకుండా స్వస్థానము నుండి కదలకుండా అనేక సంవత్సరములు తపస్సులో గడిపివేచింది. శ్రద్ధతో కూడిన తపస్సు ఊరికే పోతుందా? ఆ రాక్షసి బాహ్య చేష్టలను త్యజించి వేసి ఏకాగ్రతతో తపస్సు చేయటం చేత సత్వస్వరూపమగు ఆత్మభావనతో అనుసంధానం ఏర్పడింది.
స్వయముగా ఆత్మ యొక్క స్వరూప స్వభావములను విచారించుటచే ప్రబోధం పొందింది. ఆత్మ సాక్షాత్కార అనుభవం లభించింది. భూత భవిష్యత్తు అందలి ఆత్మ యొక్క సమస్థితిని ఎరిగినదై పవిత్రత పొందింది. తపస్సుచే పాపమంతా నశించిపోగా తెలుసుకొనవలసిన ఆత్మను చక్కగా తెలుసుకున్నది. ఆ విధంగా సర్వలోకములను తపింపజేయుచు 7,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సు కలుగజేస్తున్న తాపమును గమనించిన ఇంద్రుడు కూడా వ్యాకులత పొందాడు. అతడు నారద మహర్షిని సమీపించి, మహర్షి, ఇది ఏమి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి, ఓ ఇంద్రదేవ, మహాతపస్విని అగు కర్కటీదేవి అనేక సంవత్సరాలు తపస్సు చేసింది కదా, ఇప్పుడు విజ్ఞానమయ శరీరం పొందింది. అందుచేతనే దాని తపో తేజస్సుచే జగత్తంతా ప్రదీప్తమవుతోంది. ఆ ఉగ్ర తపస్సుచే ప్రకృతి కూడా ఎంతగా శుష్కించుచున్నదో చూచారా అని పలికారు. ఇంద్రుడు, ఓ నారద మహర్షి, ఆ కర్కటి యొక్క అప్రియమైన వృత్తాంతమంతా విన్నాను. అది ఇతఃపూర్వం తన తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించి పిశాచంలాగా అదృశ్యమగు జీవ సూచిత్వమును పొందింది కదా. జడబుద్ధితో అది ఏమైనా భోగములను పొందగలిగిందా? అది అక్కడేమి చేసింది? నారదుడు, అది నల్లటి లోహ సూచిక అయి కత్తి లేని ముల్లుగా చివరి భాగం ఆశ్రయంగా కలిగి ఉండేది. అది నల్లటి లోహ సూచిక అయ్యి కత్తి లేక ముళ్ళు చివరి భాగం ఆశ్రయంగా కలిగి ఉండేది. చంచలత్వంతో, పైశాచిక భావంతో ప్రాణవాయు మార్గంగా జీవుల శరీరంలో ప్రవేశించేది. అచట ప్రవాహ రూపమును సంచరిస్తూ శూల బాధ కలిగించేది. మేధస్సు, ప్రేగులు మొదలైనవి దానికి విశ్రాంతి స్థానం. ఆయా జీవుల భోజనమును, మాంస విశేషములను తాను అనుభవించేది. జీవుల శరీరాంతర్భాగమును హింసించుచు అపవిత్ర రసములను పొందేది. అది ఎందరు జీవుల శరీరమును పీల్చివేసిందో లెక్కే లేదు. అయితే మాత్రం ఏమున్నది, విషయ భోగముల అనుభవము యొక్క ఆనందం లేకపోయింది. అశక్తతో దుఃఖము పాలు అయింది. అనేకసార్లు మంత్రము, ఔషధము, తపస్సులచే దండింపబడి హిమాలయముల వైపు పరుగులు తీసింది కూడా. ఎంత ఆహారం పొందినా దానికి తృప్తి అంటూ ఉండేది కాదు. శరీరము లేని వానికి అనుభవమే ఉండదు కదా మరి. అందుచేత నేను నా ఇతఃపూర్వపు దీర్ఘదేహమును పొందెదనుగాక అని ఇచ్ఛ పొందింది. ఒక పక్షి శరీరంలో ప్రవేశించి దానిని ప్రేరేపించుట ద్వారా హిమాలయం చేరింది. ఆ పక్షి ముక్కులోంచి బయటకు వచ్చింది. ఒకచోట ఆసీనురాలై దీర్ఘ తపస్సు ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటిదాకా తపస్సు చేస్తూనే ఉంది. చాలా సంవత్సరములు గడిచిపోయాయి. ఆ కర్కటికి ఏదైనా వరం ఇచ్చి సంతోషింపచేసి తపస్సు నుండి విరమింపచేయుటయే ఇప్పుడు ఉచితం. నారదుడు చెప్పినదంతా విన్న ఇంద్రదేవుడు వాయుదేవునితో, ఓ వాయుదేవా, మీరు నలుదిక్కుల ప్రసరించి ఆ కర్కటి ఏ ప్రదేశంలో ఉన్నదో గమనించండి. అది ఎట్లు ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియజేయండి. ఆ వర్తమానమును అనుసరించి తరువాత చేయవలసినది నిర్ణయించుకుందాము అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వాయుదేవుడు భూతలముపై దివ్య జ్ఞానాంశము వలె సంచరించుచు జంబూద్వీపంపై గల హిమాలయ పర్వతంపై ఒకచోట కర్కటిని చూచాడు. అది అత్యంత సూక్ష్మమై శిథిలమై ఉండి ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటోంది. వాయుదేవుడు ఆ కర్కటిని సమీపించాలని ప్రయత్నించి కూడా విఫలుడయ్యాడు. ఓ రాక్షసి, నీవు ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు అని ఎలుగెత్తి బిగ్గరగా పలికాడు. కానీ ఏం లాభం, ఆ శబ్దం ఆ రాక్షసి చెవులను సమీపించనే లేదు. అప్పుడు అతడు ఇంద్రుని వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు పలికాడు. వాయుదేవుడు, ఇంద్రదేవ, మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ విసూచి కొరకు వెతికి అది ఉన్నట్టి స్థానం గుర్తించాను. అది ఎందుకొరకో ఏమో ఉగ్ర తపస్సు చేస్తోంది. ఆ తపో సమయంలో కూడా వాయువును కూడా భక్షించుటలేదు. అది తన శరీరమును లోహమయం ఒనర్చుకొన్నది. మనమెవ్వరం కూడా దానిని వరములచే తృప్తిపరచలేం. మనం పితామహుడుగు బ్రహ్మదేవుని ఈ విషయంలో ఆశ్రయించటం మంచిది. దాని తపఃప్రభావం చేత ఆ హిమవత్ పర్వతం తన సహజ లక్షణమయ్యున్న శీతలత్వమును వదిలి ఉష్ణత్వమును సంచరించుకుంటోంది.
అందుచేత అట్టి తీవ్రమైన తపస్సు లోహమునకు హానికరమే అయి ఉన్నది. అప్పుడు ఇంద్రాదిపాలకులు బ్రహ్మదేవుని సమీపించి విషయం నివేదించారు. పితామహుడు అంతా విని వారికి అభయం ఇచ్చి పంపివేశాడు. 7వ కథ. స్థూలదేహ ప్రాప్తి. ఆ కర్కటి తన యొక్క తీవ్రమైన తపస్సు ప్రభావం చేత పవిత్రమైన బుద్ధిని పొందింది. ఆత్మ విషయమై విచారించసాగింది. అనేక యుక్తులతో బ్రహ్మమును సుస్పష్టంగా తెలుసుకొన్నది. ఆహా, నేను ఆత్మనే అను భావనయే సర్వస్వము, ఆత్మజ్ఞానమే గురువు, దైవము, మమాత్మయందే ఈ సర్వము కూడా అని గ్రహించసాగింది. జ్ఞానదృష్టిచే ప్రశాంతముగా అనేక సంవత్సరములు మౌనం వహించి ఉన్నది. ఒకరోజు బ్రహ్మదేవుడు ఆ కర్కటికి ప్రత్యక్షమైనాడు. కర్కటి యొక్క మనోదర్పణంలో ప్రతిబింబించి సంబోధించసాగాడు. బ్రహ్మదేవుడు: ఓ పుత్రి, దీక్షాపూర్వకమైన నీ తపస్సుకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో. జీవము మాత్రమే కలిగి ఉండి కర్మేంద్రియములు లేనట్టి ఆ విసూచి బ్రహ్మదేవుని మధుర వచనములు విన్నది, కానీ ఎట్టి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. తనలో తాను ఇట్లు అనుకున్నది: నా సంశయాలన్నీ నశించాయి, పూర్ణత్వం పొందాను. ఇక వరములతో నాకేమి పని? ఇప్పుడు నేను శాంతమును, తృప్తిని, సుఖమును పొందుతున్నాను కదా. తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నాను. వివేకము లభించిన తరువాత ఇక పొందవలసినది ఏమి ఉంటుంది? ఇప్పుడు ఎట్లు ఉన్నానో అట్లే ఉంటానుగాక. నేనే సత్యస్వరూపిణి అయి ఉండగా ఇక నాకు మిథ్యయగు వస్తువులను ఆశించవలసిన పని ఏమి ఉన్నది? ఆహా, ఇంతకాలం అవివేకంతో ఎక్కడెక్కడో సంచరిస్తూ అనేక దుఃఖములు పొందాను. ఇప్పటికీ ఆత్మవిచారణ మాత్రం చేత నా అవివేకమంతా నశించింది. నాకు ఇష్టములేమిటి, అయిష్టములేమిటి అని అనుకుంటూ బదులు చెప్పకుండా మౌనం వహించి ఉన్నది. నియతియుక్తుడైన బ్రహ్మదేవుడు ఇది చూచి చాలా సంతోషించారు. రాగరహిత అయిన ఆ కర్కటితో ఇట్లు పలికాడు. బ్రహ్మదేవుడు: ఓ పుత్రి, ఆత్మజ్ఞానము పొందుటచే పరమ పవిత్రురాలు అయ్యావు. నీ తపస్సుకు ప్రయోజనంగా వరం స్వీకరించు. మరి నియతి గౌరవించబడాలి కదా. ఈ భూమండలమునందే ఉంటూ మరికొంతకాలం భోగములను అనుభవించు. ఆ తరువాత ఉత్తమోత్తమమగు బ్రహ్మపదమును పొందదవుగాక. ఇది ఈశ్వర నియతి. దీనిని మేము కూడా మార్చలేము సుమా. ఈ తపస్సు యొక్క ప్రయోజనంగా నీ సంకల్పము ఈడేరుగాక. మరలా నీవు ఇతఃపూర్వపు విశాల శరీరం పొందుతావు. రాక్షసివై హిమాలయములపై సంచరిస్తావు. ఒక బీజంలో సూక్ష్మరూపమున అంకురం దాగి ఉంటుంది కదా. అదేవిధంగా నేను పూర్వదేహమును పొందాలి అనే కోరిక నీ యందు అంతర్భూతమై ఉన్నది. అయితే ఏం, చిత్తశుద్ధిచే స్వస్వరూపముగు పరబ్రహ్మమును తెలుసుకున్నావు కదా. అందుచేత నీవు నీ పూర్వదేహము పొందినప్పటికీ ఇంతకు ముందు వలె లోకములను బాధించవు. విశాలమైన రాక్షసి ఉపాధి పొందినప్పటికీ నీవు ఎల్లప్పుడూ నిర్వికల్ప సమాధి ఎందే ఉంటావు. ఎప్పుడైనా ఆ సమాధి నుండి లేచినప్పుడు ఆ సమయంలో సర్వులను ఆత్మస్వరూపులుగానే చూస్తూ ఉంటావు. వ్యావహారిక దృష్టికి మాత్రం ధారణ, ధ్యానములను అవలంబిస్తూ ఉంటావు. వాయువునకు స్పందము ఎట్లా స్వభావ సిద్ధమో నీవు కూడా అట్లే నిర్వికారంగా ఉంటూనే నీ చేష్టాయుక్తమైన శరీరం బాహ్యానికి కలిగి ఉంటావు. జ్ఞానముచే మనోపవిత్రత ఆర్జించిన నీవు రాక్షస్వభావులు నిర్వర్తించే అశాస్త్రీయ హింసకు స్వభావసిద్ధంగానే దూరంగా ఉంటావు. న్యాయమును పరిపాలిస్తూనే ప్రకృతి సిద్ధమైన ఆకలిని తీర్చుకొనుటకు మాత్రమే కొన్ని ప్రాణులను భక్షిస్తావు. నీ యందు అకృత్రిమమైన న్యాయవృత్తి వచ్చి చేరుటచే న్యాయమును అతిక్రమించు వారులను మాత్రమే బాధిస్తావు. జీవన్ముక్తవై వివేకము కలిగియుండి ఈ భూమిపై సంచరిస్తావు. నీకు శుభమగుగాక. ఇట్లు పలికి భగవంతుడు బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యారు. అప్పుడు ఆ రాక్షసి పితామహుడు బ్రహ్మదేవుని అభిప్రాయం అనుసరించి అట్లే అగుగాక. ఒకానొక ఉపాధి ప్రాప్తించినంత మాత్రం చేత ఆత్మజ్ఞానముకు లోటు ఉండవలసిన పని ఏమున్నది అని తలచి తన పూర్వ శరీరం గురించి చింతించసాగింది.
అట్టి సంకల్ప బీజంచే క్రమంగా పూర్వపు దేహం యథాతథంగా పొందింది. ఆ విధంగా స్థూలత్వము పొందినదై హిమాలయ పర్వతములపై సంచరించసాగింది. చిత్ స్వరూపమునకు సంబంధించిన జ్ఞానము తన యందు ఉదయించి ఉండుట చేత ఆ సంచారం కూడా ఆ రాక్షసికి ఆనందమే ఇచ్చింది. ఆ కర్కటి యందు ఇప్పుడు రాక్షస స్వభావం లేదు. ప్రాపంచిక దుఃఖ సమ్మిళితములైన వాసనలు లేవు. 8వ కథ. వాయుదేవుని ఉద్బోధ. ఆ కర్కటి ఆయా ప్రదేశాలలో సంచరిస్తూ ఒకసారి ఒకచోట పద్మాసనం వైచుకొని శుద్ధ జ్ఞానమును ఆశ్రయించి ఆత్మధ్యాన పరాయణి అయి స్థిరంగా పర్వతం వలె ఉండిపోయింది. అట్లు 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సమాధి నుండి లేచింది. మరలా బాహ్య వృత్తులు పొందింది. మరుక్షణం ఆ రాక్షసికి ఎంతో ఆకలి అనిపించింది. శరీరము ఉన్నంత వరకు ఆ శరీరం యొక్క స్వభావం ఉండనే ఉంటుంది కదా. ఆహా, నాకిప్పుడు ఎంతో ఆకలి వేస్తోందే. ఏమైనా సరే నేను న్యాయమును మాత్రం అతిక్రమించను. పూజ్యులకు మహానుభావులను బాధించటం, వారిచే దూషించబడటం, అన్యాయంగా సంపాదించి భుజించటం, ఇట్టి క్రియల కంటే చావటం మంచిది. ఒకవేళ న్యాయంగా సంపాదించబడిన ఆహారం దొరకకపోవటం జరిగితే అట్టి పరిస్థితులలో ఈ శరీరం నశించినా కూడా మంచిదే. అన్యాయార్జితమైన ఆహారం విషతుల్యమే. లోకసమ్మతము కాకుండునట్టి భోజనం సంపాదించి జీవిస్తే మాత్రం ఏం ప్రయోజనం? పైగా ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నట్టు నాకు జీవించితే ఏమున్నది? మరణిస్తే మాత్రం ఏం? ఈ శరీరాదులు రాకపోకలచే సత్స్వరూపుడగు నాకు లభించినది గాని నేను కోల్పోవున్నది గాని ఏమీ ఉండదు. ఈ దేహం అనబడే వ్యవహారమంతా సంకల్ప మాత్రమే కదా. దేహాభిమానం అనగా నేను దేహమును అనునట్టి అల్పజ్ఞత ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం లోపిస్తూనే ఉంటుంది. కనుక ఈ జీవన్మరణముల వైపు దృష్టినే సారించను. ఇట్లు తలచుచు మౌనం వహించి ఉన్నది. సర్వప్రసరణశీలుడైన వాయుదేవుడు ఆ కర్కటిని, ఆమె ఆలోచనల తీరును గమనించాడు. రాక్షస్వభావం త్యజించినందుకు సంతోషం పొందాడు. ఆకాశమునందు ఉంటూనే ఇట్లు పలికాడు. వాయుదేవుడు: బిడ్డా కర్కటి, నీ వితరణశీలము నాకు ఉత్తమంగా అనిపించింది. ఉత్తమ జ్ఞానివయ్యావు. అయితే నీ యొక్క శరీర ధారణ తదితర సంసారిక క్రియలు శుభప్రదమే అవుతాయి. ఆత్మజ్ఞానులు తమ యొక్క ఆయా మాటలచే చర్యలచే ఈ భూమిని పవిత్రం చేస్తూ ఉంటారు. నిన్ను జ్ఞానము కొరకు ఆశ్రయించే వారికి జ్ఞానోపదేశం చేయవచ్చు కదా. మూఢులకు అజ్ఞానం తొలగించుటయే మహాత్ముల స్వభావమై ఉన్నది. ఇంద్రియ విషయముల పట్ల మాత్రమే ధ్యాసగల అల్పజీవులు తారసపడినప్పుడు అట్టివారు నీకు ఆహారం అవటానికే ఉత్పన్నమైనారని భావించవచ్చు. అట్టివారిని నీవు న్యాయముగా లభించిన ఆహారంగా తలచవచ్చు. అట్టివారిని భుజించుటచే దోషము ఉండదని నా అభిప్రాయం. కర్కటి: తండ్రి వాయుదేవ, మీరు నాకు ఉత్తమమైన విషయమునే గుర్తు చేశారు. నన్ను అనుగ్రహించి ఉద్ధరించిన వారయ్యారు. మీరు చెప్పినట్లే ఈ ఆత్మజ్ఞానమును అజ్ఞానులకు వినిపిస్తాను. అట్లు వినుటకు తగినట్టి సంస్కారం లేని వారిని మాత్రమే భక్షిస్తాను. తద్వారా ప్రకృతి సిద్ధమైన ఈ నా ఆకలిని తీర్చుకుంటాను. ఇట్టి ఆలోచనను ప్రసాదించినట్టి సద్గురు తుల్యులకు మీ పాదములకు నమస్కరిస్తున్నాను. 9వ కథ. అరణ్య ప్రవేశం. కిరాతరాజుతో సమావేశం. ఇట్లు పలికి ఆ కర్కటి అక్కడ నుండి లేచింది. వనభూములు, పర్వత ప్రదేశములు దాటి ఒక కిరాతరాజ్యం ప్రవేశించింది. అప్పుడు అర్ధరాత్రి సమయం. అంతా చీకటి తాండవిస్తోంది. ఆకాశంలో దట్టంగా మేఘాలు క్రమ్ముకొని ఉండటం చేత నేలపై కాటుక వంటి చిమ్మ చీకటి వ్యాపించి ఉన్నది. అల్లంత దూరంలో ఆ కిరాత రాజ్యంలో గల ఇండ్లలో దీపాలు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ చీకట్లో పిశాచాలు తాండవిస్తున్నాయి. ఆ చుట్టుప్రక్కల దూరంగా కనిపిస్తున్న అనేక గ్రామాలలో ఆయా జీవరాశులు నిద్రాసుఖం అనుభవిస్తున్నాయి. కప్పల బెకబెకలు, కీచురాళ్ల రణగొణలు, వాయు వీచికలకు చెట్లు కదులుచున్న శబ్దాలు వినబడుచున్నాయి. ఆ కిరాత రాజ్యాన్ని విక్రముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతడు మహాధీశాలి.
వీరుడు కూడా. ఆ రోజు అతడు తన మంత్రితో కూడుకొని ఆయుధములు ధరించి రాజ్యమునకు సమీపంలో ఉన్న ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రజలను బాధించే మృగములను, బేతాళాది దుష్టజీవులను నిరోధించి ప్రజలకు ప్రశాంతత కలిగించటానికి వారు ఈ అడవిలో ప్రవేశించారు. తమ ప్రజలను ఆయా దుష్ట వ్యాధుల నుండి రక్షించటానికి ఏవైనా ఉపాయాలు వెతకటం కూడా వారి ఉద్దేశ్యం. కిరాతరాజును అతని మంత్రిని దూరము నుండి చూచి మన కర్కటి తనలో, ఆహా సంతోషం, నాకిప్పుడు మంచి భోజనం లభించింది. వీరు ఒకవేళ ఆత్మజ్ఞానం లేనట్టి మూర్ఖులే అయితే వీళ్ళ ఉనికి భూమికి భారమే అవుతుంది కదా. మూఢులు, మూర్ఖులు ఇహపరలోకములందు దుఃఖములను, వినాశములను మరలా పొందనున్నారు. అనర్థం కలుగజేయు ప్రాణులను భక్షించడం కూడా లోకహితమే అవుతుంది. ఏ అజ్ఞాని ఆత్మను ఎరుగకుండా జీవిస్తూ ఉంటాడో అట్టివాడు మరణించి నా ఆకలి తీర్చటమే ఉచితం. నేడు ఈ ఇద్దరినీ భుజిస్తాను. అయితే వీరు జ్ఞానులో అజ్ఞానులో తెలుసుకోవాలి. ఎట్లా? రూపురేఖలను బట్టి మనం జ్ఞానులను అజ్ఞానులను నిర్ణయించలేమే. జ్ఞానులైన వారు మానవులలోనూ, జంతువులలోనూ, రాక్షసులలోనూ, పిశాచములలోనూ, దేవతలలోనూ ఉండవచ్చు. అట్లే అజ్ఞానులు కూడా. అందుచేత వీరిని ముందుగా పరీక్షిస్తాను. వీరు కనుక ఉత్తమ జ్ఞానాన్వితులైతే మాత్రం వీరిని తాకను. సుఖము, కీర్తి, ఆయువు అభిలషించేవాడు గుణవంతులను పూజించాలే కానీ బాధించకూడదు. నేను చావటానికైనా సిద్ధమే కానీ గుణవంతుల జోలికి మాత్రం పోను. ఆత్మజ్ఞానులైన సాధువులు తమ వాక్యములచే తదితర జనులకు ఈ జీవించుట అనుదానికంటే కూడా అధికమైన సుఖమును ప్రసాదించగలరు. ఈ శరీర పోషణ అను వ్యవహారం కూడా ఆత్మ గురించి వినుట అనుదాని కొరకు నిర్వర్తించబడినప్పుడే సార్థకత కదా. నేను నా శరీరాన్ని అర్పించి అయినా సరే గుణవంతుని రక్షిస్తాను. అట్లు రక్షించి ఈ భూమాత యొక్క సంతోషమునకు కారణమవుతాను. ఎందుకంటే గుణవంతుడైన వాడు తన సాంగత్యంతో ఈ లోకమును పవిత్రమనర్చగలడు. అతని సాంగత్యం ఉన్న చోట మృత్యువు కూడా సుఖప్రదమై తోచగలదు. నేను రాక్షసినై ఉన్నప్పటికీ గుణవంతులైన ఆత్మజ్ఞానులను పూజించినప్పుడే కర్తృత్వమునకు సంబంధించిన తృప్తి, సంతోషములు కలుగుతాయి. ఉత్తమ గుణాన్వితులైనట్టి జ్ఞానధనులు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే ఆ భూదేవతల వాక్యామృతములచే జనులకు పవిత్ర దృష్టి, ఉత్తమ అవగాహన, సామరస్యము, కారుణ్యము, ఐకమత్యము, అభివృద్ధి మొదలగు శుభములు యాదృచ్ఛికంగానే చేరతాయి. అవును, అట్టివారు తమ సాంగత్యములచే అమృతమయమగు గుణములచే నా వంటి వారి హృదయాలలో శాంతి సౌఖ్యములను నెలకొల్పగలరు. గుణవంతులను తిరస్కరించి వారి వచనములను సాంగత్యమును కోల్పోవటమే మృత్యువు అని నాకు అనిపిస్తుంది. ఓ గుణవంతులారా, మీరు ఎక్కడెక్కడ ఉండి ఉన్నా మీకు నమస్కరిస్తున్నాను. మీతో స్నేహం లభించిందా? ఇక నాకు స్వర్గ మోక్షములకు కూడా అక్కర్లేదు. ఎన్నో సత్క్రియలకు ప్రయోజనంగా గుణవంతులతో, జ్ఞానవంతులతో నేస్తం ఏర్పడటం జరుగుతుంది. వీరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీరు ఏమి సమాధానం ఇస్తారో వింటాను. వీరి సమాధానం అనుసరించి వీరు జ్ఞానులకు గుణవంతులో లేక జ్ఞానహీనులకు గుణహీనులో నాకు తెలిసిపోతుంది. వీరు గుణహీనులైతే సుష్ఠుగా భుజించి వేస్తాను, కాక గుణవంతుల పూజించి తరిస్తాను. వీరిని సంతసింపచేస్తాను. ఈ విధంగా తనలో అనుకొన్న కర్కటి ఆ కీకారణ్యంలో కారు చీకటి యొక్క అంతర్భాగం నుండి రాళ్ల వానయ అన్నట్లు మేఘ గర్జన చేస్తూ ఇట్లు నిష్ఠూరంగా పలుకసాగింది. కర్కటి: ఓ అల్పజీవులారా, మీరెవ్వరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాట్లాడకపోయారో ఒక్క క్షణంలో మీరిద్దరూ మృత్యువాత పడగలరు. త్వరగా మీరెవరో చెప్పండి. విక్రముడు: ఒరీ తుచ్చుడా, ఇంతకు నీవెవ్వరు? ఎక్కడ నుండి మాట్లాడుచున్నావు? ఏది నీ అల్పశరీరం మాకు కాస్త చూపించు. నీ అరుపులు విన్నంత మాత్రం చేత భయపడి మూర్ఛిల్లేవారు ఇక్కడెవ్వరూ లేరు. కాస్త క్రోధం త్యజించు. అరుపులతో మమ్ము భయపెట్టాలనే ప్రయత్నం కట్టిపెట్టు. నీ సామర్థ్యమేమిటో మాకు కూడా చూడాలనే ఉన్నది.
నీవు మమ్ములను భయపెట్టాలని పెద్దగా అరచి ఆ అరుపులకు నీవే భయపడుచున్నట్లు మాకు అగుపిస్తోంది. ఆ గావు కేకలు ఆపి ఇటు రా, నీకేం కావాలో చెప్పు. ఆలస్యం చేసేవారికి కార్యసిద్ధి కష్టతరమే అవుతుందని వినియుండలేదా? ఆ రాక్షసి ఆ మాటలు విన్నది. సరే, ఇది బాగానే ఉన్నది. నా భీకర రాక్షస స్వరూపం వీరికి చూపుతాను. అప్పుడు వీరి ధైర్యం ఎంతటిదో చూద్దాం అని అనుకున్నది. మందహాసంతో గర్జిస్తూ ఒక దీర్ఘమైన కేక వేసింది. ఆ శబ్దమునకు దిక్కులు పిక్కటిల్లాయి. ఒక పెద్ద నల్లటి కొండయా అనుకునేంత శరీరంతో వారికి ఎదురుగా ప్రత్యక్షమైనది. ఆ రాక్షసి ఆకారం చూస్తే పిశాచాలకు కూడా గుండె బెంబేలెత్తిపోగలదు. కానీ మహావీరులకు ఆ రాజు, మంత్రి ఇద్దరికీ కించిత్ కూడా క్షోభ కలుగలేదు. సత్యాసత్యములను వివేచన చేయగల బుద్ధి కలవారిని మోహింపజేయగలిగినట్టిది ఈ సృష్టిలో ఏ దృశ్యం ఉంటుంది? మంత్రి: ఓ రాక్షసి, నీకు అంత క్రోధం దేనికి చెప్పు? అల్పులు మాత్రమే స్వల్ప కార్యములందు కూడా అత్యధికమైన కోపతాపాదులు చూపిస్తూ ఉంటారని నీవు విని ఉండలేదా? కాస్త ఆ కోపం విడిచిపెట్టు. బుద్ధిమంతులకు కోపం తగినది కాదు. ధీమంతులు ఎల్లప్పుడూ యోగ్యమైన న్యాయమైన రీతిలో మాత్రమే తమ తమ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఓ అబల, ఇక మా ధైర్యం సంగతి అంటావా? నేను ఒక్క మాట చెబుతాను విను. మా ధైర్య వాయువు యొక్క వీచికయే నీ వంటి అల్ప కీటకములు వేలాది కూడా ఎండు గడ్డి పరకల వలె ఎగరగొట్టబడగలదు. కనుక దయచేసి నీ క్రోధమును ముందు త్యజించు. ఎవరైతే సమత్వము, నిర్మల బుద్ధి కలిగి ఉండి ఉచిత రీతిగా వ్యవహరిస్తారో అట్టివారు మాత్రమే కార్యసిద్ధిని పొందగలుగుతున్నారు. ఒక పని సిద్ధించవచ్చు లేదా సిద్ధించకపోవచ్చు. ఏది ఏమైనా మొట్టమొదట మాత్రం సామమునే అవలంబించాలి కదా. వ్యవహార సమర్థులలో అనేకులు అట్లే చేస్తారు. కార్యము సునిశ్చితమైన తరువాత ఇక మూర్ఘంగా ప్రవర్తించవలసిన పని ఏమి ఉంటుంది? ఉపాయములు 4 రకములుగా చెప్పబడ్డాయి: సామము, దానము, భేదము, దండము. ఎదుటవారి సంసిద్ధత మొదలగు వాటిని అనుసరించి ఆయా పరిస్థితులకు ఆయా ఉపాయములను అవలంబించటం ఉచితం. ఇప్పుడు నీ కార్యసిద్ధి కొరకు సామమును ఉపయోగించవచ్చు. మేము అందుకు మా సుముఖతను ప్రకటిస్తున్నాం. మంత్రి యొక్క ఉత్తమమైన సందర్భోచితమైన వాక్యములు విని ఆ కర్కటి ఆశ్చర్యపడింది. తనలో తను ఇట్లు అనుకున్నది: ఆహా, పురుషులలో శ్రేష్ఠులైన ఈ ఇద్దరి బుద్ధి ఎంతో నిర్మలమైన దాని వలె నాకు తోచుచున్నది. ఓహో, ఏమి బుద్ధిబలం, ఏమి ధైర్యం! వీరిద్దరూ అనేక మంది మూఢజనుల వలె నాకు అనిపించుటలేదు. వీరి వాక్కు ఎంతో ప్రశాంతత, విఘ్నత కలిగి ఉంది. ముఖకాంతులను పరిశీలించి చూస్తుంటే కూడా వీరు ఆత్మజ్ఞానుల వలె ఉన్నారే. 2 నదులు ఒకే చోట కలుస్తున్నప్పుడు ఆ 2 నదులలోని జలం ఏకమైపోతాయి కదా. అదేవిధంగా 2-3 బుద్ధిమంతులు ఒక చోటకి చేరి ఉన్నప్పుడు వారి చూపు, వాక్కు, అభిప్రాయములు ఏకమవుతూ ఉంటాయి. అవి మహాశయమును కలిగి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను వీరి యొక్క అభిప్రాయములేమిటో తెలుసుకుంటాను. వీరిని చంపను. ఎందుకంటే ఆత్మ దృష్టిచే మేము నాశన రహితులు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా మృత్యువు ఎదురుగా నిలిచినప్పుడు కూడా ఇంతటి ధృతి, ఉత్సాహములు ఉండటం జరుగుతుంది. అందుచేతనే నా ఈ భీకారాకారం చూచిన తరువాత కూడా వీరు వ్యధ చెందలేదు. ఒక్క ఆత్మజ్ఞానులే మృత్యువు యొక్క వాస్తవతత్వం తెలుసుకొనగలుగుతారు. జీవులలో అట్టివారు మాత్రమే ఇంత నిర్భయంగా నిలబడి ఉండగలరు. ఆత్మజ్ఞానము ఇటు జీవించుటయందు అటు మరణించుటయందు కూడా గల ఆశా భ్రమలను మొదలంట్లా లేకుండా చేసివేయగలదు. అట్టి జీవుడు జన్మ మృత్యువులు రెండింటినీ బాహ్యములైన విషయముల వలె దర్శించగలడు. ఇప్పుడు నాకు గల సందేహములను వీరి ముందు ఉంచుతాను. మహాత్ముల సామీప్యత పొందిన తరువాత వారిని ప్రశ్నించాలి. వారి వచనామృతమును గ్రోలాలి. ఏవైనా సందేహాలు మిగిలి ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి. అట్టి వారి సమక్షం పొంది కూడా చక్కగా ప్రశ్నించి విని విచారణ చేయని వారి దౌర్భాగ్యం ఏమని చెప్పాలి?
వారు అరచేతిలోని ఆహారం నేల విడుస్తూ ఆకలితో అలమటించేవారే అవుతారు. ఇట్లు ఆలోచనలు పొంది ఇక కల్పాంత మేఘగర్జన వంటి గొంతుకతో ఇట్లు ప్రశ్నించసాగింది. కర్కటి: ఓ పాపరహితులకు ధీర పుంగవులారా, మీరెవ్వరు? కాస్త సవివరంగా చెప్పండి. నిర్మల చిత్తులను చూచిన మరుక్షణం మన యందు మిత్రత్వం స్వయం సిద్ధంగానే సిద్ధిస్తుందని పూజ్యులు అంటారు. మీ విషయంలో నాకిప్పుడు అట్లే అనిపిస్తోంది. అందుచేత ముందుగా మీ వివరములు తెలియజేయండి. మంత్రి: ఓ రాక్షసి, ఇతడు కిరాత రాజ్య ప్రభువు, పేరు విక్రమ మహారాజు. నేను ఇతని మంత్రులలో ముఖ్యుడను. ఈ రాజ్య ప్రజల క్షేమము కోరి నీ వంటి హింసక స్వభావాలను దండించటానికి ఉద్యుక్తులమై ఈ రాత్రివేళ ఇటు వచ్చాం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనున్నది రాజుల కర్తవ్యమే కదా. ఇట్టి మా స్వధర్మం ఉపేక్షిస్తే మేము ధర్మభ్రష్టులమవుతాము. అందుకే ఈ మా ప్రయత్నమంతా. కర్కటి: ఓ విక్రమ మహారాజా, నీ మంత్రి స్వల్పబుద్ధి కలవాడని నాకు అనిపిస్తోంది. ఇతని సలహాను అనుసరించే ఈ అర్ధరాత్రి వేళ ఇటు వచ్చి నా పాలబడ్డావు. ఇట్టి వానిని మంత్రిగా పెట్టుకున్నావేమిటి? నీవేమి రాజువయ్యా? ఉత్తమ మంత్రి ఉంటేనే రాజు కీర్తివంతుడవుతాడని నీకు తెలియదా ఏమి? రాజును అనుసరించే ప్రజలు కూడా ఉంటారు. యథా రాజా తథా ప్రజ అని లోకప్రసిద్ధి కదా. సరే, అది అట్లా ఉంచు. నీకు ఒక విషయం తెలుసా? 10వ కథ. ప్రశ్నలు. సమస్త జ్ఞానములందు ఆత్మజ్ఞానము ఉత్తమోత్తమైనది కదా. రాజులందరిలో కూడా ఆత్మజ్ఞానము కలిగి ఉన్న రాజు మాత్రమే ఉత్తమోత్తముడని అనిపించుకుంటాడు. ఆత్మజ్ఞుడు అయినట్టి మంత్రి మాత్రమే దూరదృష్టిచే రాజును రాజ్యమును కాపాడి శోభ కలిగించగలడు. ఆత్మజ్ఞానమును రాజవిద్య అని కూడా అంటారు. అట్టి ఆత్మజ్ఞానము లేకపోతే రాజు సమదృష్టితో వర్తించటం అసంభవం. ఆత్మజ్ఞానం అనబడే రాజవిద్య ఎరుగని రాజు రాజే కాడు, ఆ మంత్రి మంత్రే కాడు. అట్టి ఆత్మజ్ఞానము మీరు ఎరుగుదురా? ఎరిగియే ఉంటే మీరు ధన్యులే. అప్పుడు మీరు నా వలన శ్రేయంనే పొందగలరు. ఆత్మజ్ఞానము ఎరుగకుండానే జీవిస్తూ ఉంటే మాత్రం మీరు మీ రాజ్యమునకు, మీ ప్రజలకు, లోకములకు అంతదాకా దేనికి మీకు మీరే కూడా అనర్థమును కలుగజేసుకుంటున్న వారవుతారు. మీరు జ్ఞానులు కాకపోతే మాత్రం నా స్వభావానుసారం మిమ్ములను మృంగి నా ఆకలి తీర్చుకుంటాను. ఓ రాజా, మంత్రులారా, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఇవ్వబోయే సమాధానాలు నాకు తృప్తిని కలిగించాయా? ఒక బిడ్డ తన తల్లికి ప్రీతిపాత్రమైనట్లు మీరు కూడా నాకు ప్రీతిపాత్రులవుతారు. లేదా ఇక పర్యవసానమేమిటో మీరు ఇప్పటికే గ్రహించి ఉండాలి. ఓ స్నేహితులారా, నేను అడగబోయే ప్రశ్నలకు చక్కగా స్వానుభవం దృష్టిలో పెట్టుకొని నిర్భయంగా విమర్శనాపూర్వకంగా సమాధానం ఇవ్వండి. నీ కార్యము సునిశ్చితమైనట్లే అని మంత్రి చూచాయగా పలికాడు కదా. అనగా నా కోరిక సఫలం చేస్తానని మీరు ప్రతిజ్ఞ చేసినట్లే. మీ వంటి ఉత్తముల అన్నమాట తప్పుతారా? ఇక నా ప్రశ్నలు దయచేసి శ్రద్ధగా వినండి. యథార్థానికి ఒక్కటే అయినప్పటికీ ఉపాధి భేదం చేత మాత్రమే అనేకముగా కనబడుచున్నది ఏమిటి? సముద్రంలో అసంఖ్యాకంగా కెరటములు లేచి లయిస్తున్నట్లు ఏ పరమాణువులో ఈ అనేక బ్రహ్మాండములన్నీ లేచి లయిస్తున్నాయి? శూన్యము కానట్టి ఆకాశము ఏది? లేనిది అయినప్పటికీ ఉనికిని కలిగి ఉన్నదేది? ఇంతకీ నేనెవ్వరు? మీ ఇద్దరిలోనూ ఉంటూ అహం అను భావమును కలిగి ఉంటున్నది ఏది? తాను నడుస్తూ కూడా కదలక ఉంటున్నది ఏది? తన గతిని నిరోధించుకోకుండా ఒకే చోట స్థిరంగా ఉంటున్నది ఏది? అది చేతన వస్తువే గాని ఒక పెద్ద బండరాయిలాగా ఎటూ కదలకుండా ఉంటోంది. అదేమిటి? చిదాకాశమునందు ఈ విచిత్రమైన జగత్తులన్నీ చిత్రించుచున్నది ఎవరు?
ఏ కాలమునందు కూడా తన రూపమును ఏమాత్రం త్యజించనట్టిది ఏది? తాను అగ్ని అయి ఉన్నప్పటికీ దహన శక్తియే లేక ఉన్నది ఏది? అది స్వయముగా అగ్ని కాకపోయినప్పటికీ దాని నుండి నిరంతరం ప్రకాశం ఉత్పన్నమవుతోంది. అది ఏది? తాను నాశరహితుడై ఈ సమస్తమును ప్రకాశింపజేయుచున్నవాడు ఎవ్వడు? చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్రముల కంటే విలక్షణమైనట్టి ప్రకాశము కలిగినట్టిది ఏది? చూచుటకు అది విషయమే కాదు, కానీ దృష్టికి అది హేతువు, అనగా చూడటానికి తానే కారణమై ఉన్నది. అదేమిటి? చెట్లను, తీగలను, పుట్టు గ్రుడ్డివారిని, ఇంద్రియములు లేని వారిని, తదితర సర్వజీవులను ప్రకాశింపచేయునది ఏది? ఈ ఆకాశము మొదలైన వాటిని ఉత్పన్నం చేసిన వారెవ్వరు? అన్నిటికీ కూడా సత్త కలుగజేస్తున్నదెవ్వరు? ఈ జగత్తంతా ఎందులో ఉన్నది? జగత్తంతా నిండి ఉన్నది ఏది? ఈ జగత్తు వాస్తవానికి ఏదై ఉన్నది? చీకటిని కూడా ప్రకాశింపచేసేది ఏది? ఉన్నది లేనిది కూడా అయిన అణువు ఏది? అత్యంత దూరంగానూ మరియు అత్యంత సమీపంగానూ ఉండేదేది? గొప్ప మహాపర్వతము వలె ఉండే అణువు ఏది? నిమేష స్వరూపమై, అనగా నిమిషములు స్వరూపముగా కలిగినదై తానే ఒక కల్పము రూపమున కూడా ఉండేదేది? ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ లేనట్లే తోచేదేది? చేతనము అయినప్పటికీ ఇది అచేతనము అని నిర్ణయింపబడగలిగేదేది? వాయువు వలె ప్రసరించి కూడా వాయురూపము కానిదేది? శబ్దరూపమై ఉన్నప్పటికీ అశబ్దమై ఉండేదేది? అంతయు తానే అయి ఉండి ఏదీ కానిదేది? అహంభావన రూపంగా, అనహంభావన రూపంగా ఈ రెండు విధాలు ఒకేసారి కలిగి ఉంటున్నదెవ్వరు? ఒకానొకటి ఉన్నది, అది జీవుని స్వస్వరూపమునకు వేరైనది కాదు. కానీ అదేమి విచిత్రమో అట్టి అనుభవం ఈ జీవునకు అనేక జన్మలలోని ప్రయత్నముల చేత మాత్రమే లభిస్తోంది. ఏమిటది? ఏది లభించిన తరువాత ఇక అంతకు మించిన లాభము కలుగజేయునది గాని, లాభమైనది గాని, కోర తగినది కానీ ఉండదో అది ఏది? దేని యొక్క సర్వస్వము ఎప్పటికీ లభించకుండానే ఉంటోందో అది ఏది? విషయభోగములందలి ఆసక్తిచే తాను ప్రసరించి ఉన్నట్టి చోటునే తనకు బాహ్యమైన దానివలే గాంచుచు స్వస్థత కోసం వెతుకుతోంది, తనకు తానే విస్మరించుకుంటోంది. అది ఏది? మేరు పర్వతమును కూడా తన యందు ధరించుచు త్రిలోకములను తృణప్రాయంగా చేసివేస్తున్నది ఏది? దేనిని అవలోకించినంత మాత్రం చేత ఈ జగద్వ్యవహారమంతా ఒక చిన్న పిల్లవాడి నృత్యము వలె హాస్యంగా తోచగలదు. గొప్ప పర్వతములు కూడా ప్రవేశించగలిగే అణువు ఏది? తన అత్యంత సూక్ష్మత్వమును త్యజించకుండానే మెరుపు కంటే కూడా అధికమైన స్థూలత్వము కలిగి ఉండేదేది? ఒక వెంట్రుక కొసలో 1,00,000వ వంతు కంటే కూడా సూక్ష్మంగా ఉండి అదే సమయంలో అనంతకోటి యోజనముల విస్తీర్ణం విస్తరించి ఉండేదేది? ప్రకాశమును అంధకారమును కూడా వ్యక్తపరచున్నది ఏది? వృత్తిలో కూడిన జ్ఞానమంతా అసలు ఉంటున్నది ఎందులో? అత్యంత ఆనందమయము, రుచికరము అయి ఉండి కూడా ఈ తీపి మొదలైన రసములు లేకయే ఉన్నట్టిదేది? సమస్త పదార్థములకు విలక్షణమై ఉన్నప్పటికీ అన్నిటికీ ఆశ్రయభూతమై ఉండేదేది? తనను తాను ఆచ్ఛాదించుకోలేకపోయినప్పటికీ ఈ జగత్తునంతా ఆచ్ఛాదించి వేస్తున్నదేది? యద్దాని శక్తి చేత ఈ జగత్తంతా ప్రళయ సమయంలో కూడా సత్స్వరూపమై వెలయుచున్నది ఏది? తాను అవయవరహితమైనప్పటికీ ఈ సమస్తమైన కాళ్ళు, కళ్ళు తనవే అయి ఉన్నదేది? అనేక కల్పములు, మహాకల్పములు కూడా యద్దానికి ఒక నిమిషం మాత్రం కూడా కాకుండా ఉంటున్నాయి.
తాను యథార్థానికి ఉత్పత్తి అనునదే లేక ఉంటోంది. కానీ దాని నుండే సృష్టికాలంలో జగత్తు అనే వృక్షం ఆవిర్భవిస్తోంది. అది ఏమిటి? ప్రళయకాలంలో ఈ జగత్తంతా అస్పష్టమైపోయి లయించేది ఎందులో? మర్రి బీజములో తదనంతర మహావృక్షం దాగి ఉన్నది. అదేవిధంగా ఈ కల్పములు, ఈ సృష్టులు, ఈ జగత్తులు, నీవు, నేను, ఈ మంత్రి మొదలైన చమత్కారమంతా దాగి ఉంటోంది ఎందులో? ఎట్టి ప్రయోజనము గాని కర్తృత్వము గాని లేకపోయినప్పటికీ అన్నిటికీ కర్త అయి ఉండేవాడెవ్వడు? ఒకానొక ద్రష్ట ఉండి ఉన్నాడు. అతడు తన అభిలాషను అనుసరించి భోగ్య పదార్థములను సిద్ధించుటకు గాను తన యొక్క రూపమునే దృశ్యముగా దర్శింపచేయుచున్నాడు. అతడు ఎవ్వరు? బంగారము తన యందు గొలుసులు, ఉంగరములు, గాజులు మొదలైన ఆభరణత్వము కలిగి ఉన్నది కదా. అదేవిధంగా దృశ్యము, దర్శనము, ద్రష్ట అనబడు త్రిపుటిని తన యందు వ్యక్తీకరించుచున్నది ఎవరు? ఒక మహాసముద్రం ఉన్నది. అందులో సహజంగానే అసంఖ్యాకంగా తరంగాలు ఉన్నాయి. అయితే ఆ సముద్రంలో తరంగాలన్నీ జలం కంటే వేరైనవి కాదు కదా. అట్లాగే ఈ కల్పనామయమందు జగత్తులన్నీ ఒకదానికంటే మరొకటి ఏమాత్రం వేరైనవి కావు. అది ఏది? తరంగములు సముద్రముల కంటే వేరైనవన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎవ్వని కోర్కెను అనుసరించి ఈ దృశ్య జగత్తు అంతా అతనికి వేరైన దానివలే అనిపించటం జరుగుతోంది. జలము కంటే సముద్రము కంటే ద్రవ్యత్వము వేరు కాదు కదా. అట్లాగే ఈ ద్వైత ప్రపంచమంతా కూడా అతి సూక్ష్మమై ఉన్న ఏ అద్వితీయ వస్తువునకు వేరు కాకుండా ఉండి ఉన్నది. ఒక చిన్న విత్తనం తన యందు మహావృక్షతత్వమంతా ధరించి ఉన్నది కదా. ఈ త్రిలోకములన్నీ ద్రష్ట, దర్శన, దృశ్యములతో కూడి ఉన్నాయి. సత్ అసత్ స్వరూపమై ఉన్నాయి. అట్టి ఈ త్రిలోకములను సర్వదా తన యందు ధరించి ఉన్నది ఎవ్వరు? భూత భవిష్యత్ వర్తమాన రూపములతో కూడి ఉన్న ఈ మిథ్యా జగజ్జాలమంతా ఏ సమరసపూరిత వస్తువునందు ఎల్లప్పుడూ స్థితి కలిగి ఉన్నది. ఉత్పత్తి రహితమగు ఏ వస్తువు తన ఏకరూపమును త్యజించకుండానే సవికారమగు ఈ జగత్తు అగుచున్నది. బీజము వృక్షముగాను, వృక్షము బీజముగాను అగుటకు అట్లే తదితర సర్వ పర్యవసానములకు కారణమై ఉంటున్నది ఏది? దేని సమక్షంలో మేరు పర్వతం వంటి మహాఘనము కూడా ఒక కలువ పువ్వులోని ఒక తంతువు వలె అతి స్వల్పమైన దానివలే అగుచున్నది. ఏది తన యందు కోట్ల కొలది బ్రహ్మాండములు కూడా ఒకేసారి కలిగి ఉన్నది. ఉపాధి భేదముల దృష్ట్యా అనేక చైతన్యములతో ఈ విశ్వమును విస్తరింపచేస్తున్నది ఎవ్వరు? దేని శక్తి యొక్క ప్రభావం చేతనే నీవు, ఈ మంత్రి కూడా ఆయా సమస్త వ్యవహారములలో చక్కగా ప్రవర్తించగలుగుతున్నారు. దేనిని ఒక్కసారి దర్శించామా ఇక మనమంతా నిర్మలమైన బుద్ధిని పొందిన వారమై దానిని తప్ప ఇంక దేనిని తలచకయే ఉంటాం. ఓ రాజా, నా ఈ ప్రశ్నలన్నీ విన్నావు కదా. నేను చిత్తశాంతిని పొందుటకు గాని అట్టి వస్తువు లేక విషయమును గురించి సవివరణపూర్వకంగా చెప్పండి. మీ ప్రత్యుత్తరంతో నాలోని సంశయమంతా తొలగిపోగలదని నేను అనుకుంటున్నాను. ఎవడైతే ఈ సంశయములను తొలగించుటకు శక్తుడై ఉండడో అట్టివాడు అవిద్యతో కూడుకొన్నవాడే కదా. అట్టివాడు అపండితుడే. ఓ బుద్ధిమంతులారా, నా సంశయాలన్నీ నివారించమని మరలా అభ్యర్థిస్తున్నాను. ఆ విషయమేది మీకు ఇప్పటి వరకు ఏమాత్రం తెలియదంటారా? మీరిద్దరూ నాకు ఆహారం అవ్వండి. మిమ్ములను భక్షించిన తరువాత మీ రాజ్యములోని ప్రజలను కూడా మృంగివేస్తాను. కనుక నా ప్రశ్నలకు సమాధానమిచ్చి తద్వారా మీ ప్రజలను కాపాడుకోండి. ఆత్మజ్ఞాన శూన్యులకు భోగాదులు ఉండి ఏమి లాభం? అదంతా వారి వినాశనం కొరకే అగుచున్నది. అందుచేత మీరు కనుక అజ్ఞానులే అయి ఉంటే ఆకలిచే బాధింపబడుచున్న నేను మిమ్ములను ఆరగించుటలో దోషం ఏమి ఉంటుంది? ఈ విధంగా గంభీరంగా పలికి ఆ రాక్షసి మౌనం వహించింది. ఒక్కసారి ఆ అంధకారణ్యం అంతా నిశ్శబ్దం తాండవించింది.
రాజు మంత్రులిద్దరూ అత్యంత ఆశ్చర్యంతో ఆ ప్రశ్నలన్నీ విన్నారు. మహాధీశాలియగు మంత్రి ఒక చిరునవ్వు నవ్వి అటుపై ఇట్లు ప్రత్యుత్తరం ఇవ్వసాగాడు.